సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టెట్కి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే రావడం జరిగింది. దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి కంప్లీట్ ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. జూలై 2వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ అనేది అందుబాటులో ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక్కడ మెయిన్గా ఎవరైతే ఎడిట్ ఆప్షన్ జోలికి వెళ్తారో కంపల్సరీగా అప్లికేషన్ అనేది మళ్ళీ సబ్మిట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి, లేదంటే హాల్ టికెట్ అనేది రాదు. ఓకే, దీని గురించి క్లారిటీగా చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే 5వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ లాస్ట్లో మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత పైన టాప్లో 3 అడ్డగీతలు కనిపిస్తున్నాయి కదా, మెనూ బటన్. ఆ మెనూ బటన్ మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, ఓటీపీ ద్వారా ఇక్కడ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పాస్వర్డ్ మీరు మర్చిపోతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా క్యాండిడేట్ ఐడి అక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసుకొని మీరు కొత్త పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్యాండిడేట్ ఐడి మర్చిపోయినట్లయితే నవ్ యువర్ యూజర్ ఐడి అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ క్యాండిడేట్ ఐడి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసి మీరు లాగిన్ చేయొచ్చు. వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు వెల్కమ్ టు ఏపీ టెట్ 2026 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్, ఏపీ టెట్ అప్లికేషన్ ఫామ్, ప్రింట్ అప్లికేషన్, గో బ్యాక్ టు ఎడిట్ అప్లికేషన్ అని చెప్పేసి రావడం జరిగింది కదా. గో బ్యాక్ టు ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతాయి. ఆల్రెడీ ఫీజు పేమెంట్ చేసిన వాళ్ళు ఎటువంటి ఫీజు పేమెంట్ చేయకుండా మళ్ళీ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీ మిస్టేక్ని సవరించుకుని రీసబ్మిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత డిలీట్ అప్లికేషన్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. డిలీట్ అప్లికేషన్ ఆప్షన్ యూజ్ చేసుకుని మీ అప్లికేషన్ అంతా కూడా డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ కొత్తగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి చెక్ మార్క్స్ అన్నీ కూడా ఇచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ కూడా నీట్గా ఒక 5 జిల్లాలు అనేవి 1 by 1 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ ప్రిఫరెన్స్ అనేది ఒక 5 జిల్లాలు సెలెక్ట్ చేసుకోవాలి కదా. అన్నీ కూడా క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి కంపల్సరీగా ప్రింట్ తీసుకోవాలి. ఎవరైతే ఎడిట్ ఆప్షన్ జోలికి వెళ్ళారో మీ అప్లికేషన్ అనేది కంపల్సరీగా ప్రింట్ తీసి పెట్టుకోండి. మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయకుండా వదిలేస్తే మీకు హాల్ టికెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు. తర్వాత మీరు ఎంత గగ్గోలు పెట్టినా ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ఎవరైతే ఎడిట్ ఆప్షన్ జోలికి వెళ్ళారో కంపల్సరీగా అప్లికేషన్ రీసబ్మిట్ అయ్యిందా లేదా చూసుకుని ప్రింట్ తీసుకుని నీట్గా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు రీసబ్మిట్ చేయకుండా వదిలేశారంటే మీ అమౌంట్ పోతుంది, ఇక్కడ టెట్ అప్లికేషన్ కూడా పోతుంది. చాలామంది ఒక పేపర్కి అప్లై చేసి సబ్మిట్ చేశారు కదా. మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఒక పేపర్కి మీరు ఇక్కడ ఫీజు పేమెంట్ చేశారు కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మళ్ళీ ఇంకొక పేపర్ అనేది బీఎడ్కి సంబంధించి యాడ్ చేసుకుని అప్పుడు మీరు ఇంకొక 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేసుకుని 2 అప్లికేషన్లు కూడా ఇప్పుడు సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎడిట్ ఆప్షన్, డిలీట్ ఆప్షన్ యూజ్ చేసుకోండి. ఇక మొబైల్ నెంబర్ కంప్లైంట్ అనేది సాల్వ్ అయిందా లేదో కూడా ఒకసారి కామెంట్ చేయండి. చాలామంది మొబైల్ నెంబర్ ఓటీపీ రాకపోవడం, ఆ మొబైల్ నెంబర్ అనేది పోవడం, ఈ విధంగా చాలా రకాల సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు కదా. దీనికి సంబంధించి మీరు కంపల్సరీగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏపీ టెట్ వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్లని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా అతిపెద్ద సమస్య నా మొబైల్ నెంబర్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిందా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. చాలామంది వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆ ఫోన్ నెంబర్ అనేది వాళ్ళ దగ్గర లేకపోవడం, ఆ ఫోన్ నెంబర్ యూజ్ చేయకుండా ఒక 90 రోజులు వదిలేస్తే అది వేరే వాళ్ళు తీసుకుంటారు, లేదా మొబైల్ నెంబర్ అనేది డెడ్ అయిపోవడం, ఈ విధంగా చాలామందికి సమస్య అయితే ఉంది. మరి ఆ సమస్యకు సంబంధించి మీకు ప్రాబ్లం అనేది క్లియర్ కాకపోతే ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్లు కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మంగళగిరి రమ్మంటే. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఆ డీటెయిల్స్ ఎడిట్ చేసే అవకాశం కోల్పోతారు. అందువల్ల అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ప్రాబ్లం క్లియర్ అవ్వకపోతే మీరు హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్గా మంగళగిరి కూడా వెళ్ళవలసి ఉంటుంది. మొబైల్ నెంబర్ ప్రాబ్లం అనేది క్లియర్ కాకపోతే ఒకవేళ క్లియర్ అయితే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి, మిగిలిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది.
ఇక పాఠశాలల్లో పదవీ విరమణ పండగ అంటూ ఒకే రోజు 119 మంది వీడ్కోలంటూ ఇక్కడ మనకి కర్నూలు జిల్లాకు సంబంధించి ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకి ఈ సంవత్సరం కొత్తగా పాఠశాలల్లో 1,00,000 మందికి పైగా విద్యార్థులు అయితే చేరారు కనుక కనీసం 6,500కు పైగా పోస్టులకు సంబంధించి డిఎస్సి ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయండి. అక్టోబర్ 15వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేశారు కనుక 6,500కు తగ్గకుండా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. ఇక ఎలక్షన్ ముందు కంపల్సరీగా ఇంకొక మెగా డిఎస్సి ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీ డిఎస్సి కారణంగానే గద్దె దిగిన నేపథ్యంలో కంపల్సరీగా మెగా డిఎస్సి తొలి సంతకం అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ మెగా డిఎస్సి అంశంపై కంపల్సరీగా టీడీపీ ప్రభుత్వం అనేది ఏమాత్రం వెనక్కి తగ్గే అవకాశం కూడా లేదు. ఆల్రెడీ 16,000 పోస్టుల సుమారు భర్తీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు అక్టోబర్ 15వ తారీఖున ఇంకో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇక కంపల్సరీగా ఎలక్షన్ ముందు కంపల్సరీగా మెగా డిఎస్సిని మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతిపక్షం కంపల్సరీగా మెగా డిఎస్సి తొలి సంతకం అని చెప్పేసి అనౌన్స్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం కూడా డిఎస్సిపై ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు కనుక అభ్యర్థులందరూ కూడా ఆశా దృక్పథంతో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ముందుకు వెళ్ళడం మంచిది. టెట్కి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ క్లాసులు అనేవి ఆల్రెడీ మన ఛానల్లో జరుగుతూ ఉన్నాయి. ఒకసారి లైవ్ ఫాల్డర్ ఓపెన్ చేసి మీరు చెక్ చేయొచ్చు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.